ఎన్నో వ్యయ ప్రయాసల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము. కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ఉపాస్మహే గురవే సర్వలోకానాం విషజే భవరోగిణం నిధయే సర్వవిద్యానాం శ్రీదక్షిణామూర్తయే నమః. करारविंदेन पदारविंदं मुखारविंदे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि. बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता जाड्यं वाक्पटुत्वं च हनुमान् शरणान् लभेत्. अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये. विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं. गुरुवायुपुराधीशं विष्णुं नारायणं हरिं वासुदेवं जगन्नाथं कृष्णं वन्दे जगद्गुरुं. నారాయణీయం 99వ దశకానికి వచ్చేసాం. చక్కగా 100 దశకాల వరకు కూడా ఉన్నటువంటి ఈ నారాయణీయాన్ని భట్టతిరి గారు ఆయనకు ఉన్నటువంటి అఖీలవాతం అనేటటువంటి విపరీతమైనటువంటి బాధని ఏమాత్రము లెక్క చేయకుండా సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుని ఆయన దగ్గర నుంచి చూస్తున్నట్లుగా మనోనేత్రంతో తిలకిస్తూ మనకు భాగవతాన్ని మొత్తాన్ని కూడాను ఎంతో సునాయాసంగా ప్రతి ఒక్కరము కూడా చదువుకోవడానికి పారాయణ చేసుకోవడానికి అనుకూలంగా చెప్తూ ఆ పరమాత్మ యొక్క స్వరూపాన్ని వివరిస్తూ చక్కగా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనం భగవంతుడి మహిమ ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు 99వ దశకంలో. దాన్ని చెప్పుకుందాం. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణే కశ్చరేణోన్మిమీతే యస్యైవాంగ్రిత్రయేణ త్రిజగదభిపతం మోదతే పూర్ణ సంపత్. యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం తద్భక్తా యత్ర మధ్యత్ అమృతరసమరందస్య యత్ర ప్రవాహః. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణే కశ్చరేణోన్మిమీతే యస్యైవాంగ్రిత్రయేణ త్రిజగదభిపతం మోదతే పూర్ణ సంపత్. యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం తద్భక్తా యత్ర మధ్యత్ అమృతరసమరందస్య యత్ర ప్రవాహః. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణే కశ్చరేణోన్మిమీతే యస్యైవాంగ్రిత్రయేణ త్రిజగదభిపతం మోదతే పూర్ణ సంపత్. యోసౌ విశ్వాని ధత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయాం తద్భక్తా యత్ర మధ్యత్ అమృతరసమరందస్య యత్ర ప్రవాహః. ఎవరి 3 దివ్య పాదాలు 3 లోకాలని కొలవబడ్డాయో ఆ పాద స్పర్శతో విశ్వమంతా కూడా సకల సౌభాగ్యాలతో విలసిల్లుచున్నదో, ఎవరి సకల చరాచర సృష్టిని తనలోని ఇముడ్చుకున్నారో, ఎలాంటి మహాపురుషుడు అయినా మహావిష్ణువు మహిమలని భూమి రేణువులతో అంటే ఇసుక రేణువులతోటి ఎవరూ లెక్క పెట్టలేరో, అలా ఎవరూ వర్ణించలేరు. ఈ సకల జగత్తుని ధరించి పోషించే పరమాత్ముడు వైకుంఠం ఎంతో ఇష్టం. పరమాత్మునికి వైకుంఠం ఎంతో ఇష్టమైనది, సదా నివసించేది, భక్తులకు ఆనందామృతాన్ని పంచేది అయిన ఆ పరమపదానికి నేను చేరుకునేలాగా నన్ను అనుగ్రహించమంటున్నారు. యావత్ విశ్వాన్ని కూడా 3 అడుగులతో కొలిచి చూపించారు. అప్పుడు భూమి మొత్తం 1 అడుగు పెట్టారు. ఆయన శిరస్సు మీద, బలిచక్రవర్తి శిరస్సు మీద 1
అడుగు పెట్టారు, మూడో అడుగు ఎక్కడ పెట్టమంటావు అని అడిగారు. అంటే పరమాత్మ కాకుండా అన్యమేది కూడా ఈ సృష్టిలో లేదు అనేది మళ్ళీ మనకు ఒకసారి చెప్పి భగవంతుడి యొక్క మహిమ ఏ విధంగా ఉందో, పరమాత్ముడి యొక్క గొప్పతనాన్ని మనకి స్పష్టంగా ఈ వామనావతారంలో తెలియజేస్తున్నారు. ఆద్యాయాశేషకత్రే ప్రతినిమిష నవీనాయ భద్రే విభూతే భక్తాత్మా విష్టవేయః ప్రదిశతి విహరాది నియజ్ఞాశ్చనాదౌ కృష్ణాద్యం జన్మయో వా మహదిహ మహతో వర్ణయేత్ సోయమేవా ప్రీతః పూర్ణో యశోభిస్వరితమపి సరేత్ ప్రాప్యమంతే పదం తే. ఆద్యాయాశేషకత్రే ప్రతినిమిష నవీనాయ భద్రే విభూతే భక్తాత్మా విష్టవేయః ప్రదిశతి విహరాది నియజ్ఞాశ్చనాదౌ కృష్ణాద్యం జన్మయో వా మహదిహ మహతో వర్ణయేత్ సోయమేవా ప్రీతః పూర్ణో యశోభిస్వరితమపి సరేత్ ప్రాప్యమంతే పదం తే. ఆద్యాయాశేషకత్రే ప్రతినిమిష నవీనాయ భద్రే విభూతే భక్తాత్మా విష్టవేయః ప్రదిశతి విహరాది నియజ్ఞాశ్చనాదౌ కృష్ణాద్యం జన్మయో వా మహదిహ మహతో వర్ణయేత్ సోయమేవా ప్రీతః పూర్ణో యశోభిస్వరితమపి సరేత్ ప్రాప్యమంతే పదం తే. అన్నిటికీ ఆద్యుడు, అన్నిటికీ కారణమైనవాడు, ప్రతి నిమిషం కొత్తగా అనిపించేవాడు, సకల ఐశ్వర్యాలకి కూడా అధీశ్వరుడు, సకల ఐశ్వర్యాలకి అధీశ్వరుడు, భక్తులకి ఆత్మస్వరూపుడు అయిన శ్రీ మహావిష్ణువు యజ్ఞయాగాది కర్మల్లో హవిస్సులను సమర్పిస్తూ శ్రీకృష్ణావతారంలో పరమాత్ముడు చూపిన లీలలన్నీ ఎవడు గొప్పగా కీర్తిస్తాడో అలాంటి వాడికి లోకంలో మంచి యశస్సు చేకూరుతుంది. కలియుగంలో ఇదే కదండి చేయమని చెప్పాడు భగవంతుడు, కీర్తించుతూ ఉండడం అన్నమాట పరమాత్ముడిని. పూర్వం యాగాలు, యజ్ఞాలు, వేదం ఇవన్నీ ఉన్నాయి ఇతర యుగాల్లో. ఇప్పుడు ఈ కలిలో నామస్మరణ చాలు, కీర్తనం చాలు అన్నమాట. మరణానంతరం పునర్జన్మ అనేది లేకుండా ఆనందమైనటువంటి ఆ దివ్య వైకుంఠాన్ని వీటితోటే చేరచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే కలియుగంలో ఆయుష్ తక్కువ, అంత తపస్సు చేయలేరు, అంత ఓర్పు లేదు. ఇవన్నీ కలియుగ ధర్మాలు ఏమిటయ్యా అంటే ఎక్కడ కాస్త భక్తి ఉందో అక్కడికి కలిపురుషుడు ప్రవేశించేస్తూ ఉంటాడు. అందుకోసమని చెప్పి కేవలం కీర్తనం, కేవలం నామస్మరణం ఇవి వైకుంఠ ప్రాప్తిని తీసుకువెళ్ళడానికి దోవ చూపిస్తాయి అని చెప్తున్నారు. హే స్తోతార్హః కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయద్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపత్తలీలా కథాభిః జానాంతస్యాస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం. హే స్తోతార్హః కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయద్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపత్తలీలా కథాభిః జానాంతస్యాస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం. హే స్తోతార్హః కవీంద్రాస్తమిహ
खलु यथा चेतयद्वे तथैव व्यक्तं वेदस्य सारं प्रणुवत जननोपतलीला कदाभिः जानन्तस्यास्य नामान्यखिल सुखकराणीति संकीर्तयध्वं हे विष्णो कीर्तनाद्यैस्तव खलु महतस्तत्त्वबोधं భజేయం. స్తుతులను రచించేటటువంటి కవులతో అంటున్నారు, మీ శక్తి సామర్థ్యాలని వేదాలు సారభూతమైన భగవంతుడి లీలా విలాసాలకి వర్ణించడానికి ఉపయోగించండి. భగవంతుడి దివ్య నామకీర్తనను అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని బాగా తెలుసుకుని మీరు కూడా గానం చేయండి. ఓ మహావిష్ణు, చాలా గొప్పవాడై నిన్ను కీర్తిస్తున్న సేవిస్తూ విష్ణు తత్వాన్ని సులభంగా తెలుసుకునేలాగా ప్రతి వారికి కూడా అనుగ్రహించు అని చెప్పారు. ఎంత ఓపిక అండి ఆ భట్టతిరి గారికి, నిజంగానే పాపం. మనకు ఒక త్యాగరాజు గారు, ఒక అన్నమయ్య, ఒక రామదాసు గారు, ఇలా ఎంతోమంది వాళ్ళందరూ కూడా మనకి ఈ కీర్తనలను తయారు చేసి ఈ కలియుగంలో పరమాత్ముడిని చేరుకోవడానికి అతి సులువైనటువంటి మార్గాలను చెప్పారు. వాటిలన్నిటిని మనం ఆచరించి చక్కగాను ఉన్న వాళ్ళకి ఈ విష్ణుతత్వం అర్థమయ్యేటటువంటి కీర్తనలు రాయండి. ఏదో పాట రాసాము అంటే రాసాం కాదు, తత్వం అర్థం అవ్వాలి. త్యాగరాజు గారు ఎన్ని సందర్భాల్లో ఆ భగవంతుడిని స్తుతిస్తూ ఆయన వెంటనే కళ్ళకు కట్టినట్టుగా కీర్తనలను ఆయన రాస్తూ ఉన్నారు. అలాగే మనం వాటి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో పాట బాగుందండి, కీర్తన బాగుందండి అని చెప్పుకోవడం కాదు. ఆ తత్వం అందులో ఏమని బోధ చేశారో వాళ్ళు, మనం దాన్ని తెలుసుకోవాలన్నమాట. విష్ణు కర్మాణి సంపశ్యత మనసి సదా యైస ధర్మానవద్నాద్ యానీంద్రశ్చైష భృత్యః ప్రియసఖ ఇవ చ వ్యతనోత్క్షేమకారీ వీక్షంతే యాగసిద్ధా పరపదమనిశం యస్య సమ్యక్ ప్రకాశం విప్రేంద్రాజాగరూకా కృతబహునుతయో యచ్చ నిర్భాసయంతే. విష్ణు కర్మాణి సంపశ్యత మనసి సదా యైస ధర్మానవద్నాద్ యానీంద్రశ్చైష భృత్యః ప్రియసఖ ఇవ చ వ్యతనోత్క్షేమకారీ వీక్షంతే యాగసిద్ధా పరపదమనిశం యస్య సమ్యక్ ప్రకాశం విప్రేంద్రాజాగరూకా కృతబహునుతయో యచ్చ నిర్భాసయంతే. విష్ణు కర్మాణి సంపశ్యత మనసి సదా యైస ధర్మానవద్నాద్ యానీంద్రశ్చైష భృత్యః ప్రియసఖ ఇవ చ వ్యతనోత్క్షేమకారీ వీక్షంతే యాగసిద్ధా పరపదమనిశం యస్య సమ్యక్ ప్రకాశం విప్రేంద్రాజాగరూకా కృతబహునుతయో యచ్చ నిర్భాసయంతే. మహావిష్ణువు తాను ధరించిన వివిధ అవతారాల్లో ధర్మాన్ని స్థాపించాడు. అలాగే తాను నియమించినటువంటి ఇంద్రుడికి సహాయం చేయడానికి, తద్వారా లోక సంరక్షణానికి ఎన్నో సమయాల్లో అతనికి మిత్రుడుగా, సేవకుడుగా కొన్ని కార్యాలను చేశాడు. ఆ లీలల్ని భక్తులైనటువంటి అందరూ కూడా మనసులో కీర్తించుకోమని చెప్తున్నారు. యోగ సిద్ధి పొందినవారు ఆ విష్ణుమూర్తి పరమపదాన్ని ఎప్పుడూ దర్శిస్తూ ఉంటారు. అలాగే బ్రాహ్మణోత్తములు కూడా ఎంతో శ్రద్ధాభక్తులతో ఆ పరమపదాన్ని కీర్తిస్తూ ఉంటారని చెప్పి ఆ విష్ణు సాయుధ్యం గురించి మనకి తెలియజేస్తున్నారు. నో జాతో జాయమానోపి చ సమధిగత స్వన్మహిమ్నోవసానం దేవశ్రేయాంసి విద్వాన్ ప్రతిముహురపితే నామశంసాని విష్ణు తం త్వాం సంస్థోపి నానావిధనుతి వచనైరస్య లోకత్రయాస్యా ప్యూర్ధ్వం విభ్రాజమానే విరచిత వసతిం తత్ర వైకుంఠలోకే.
नो जातो जायमानोऽपि च समधिगतस्वन्महिम्नोऽवसानम् देवश्रेयांसि विद्वान् प्रतिमुहुरपि ते नामशंसानि विष्णो तं त्वां संस्तोऽपि नानाविधनुति वचनैरस्य लोकत्रयास्या प्योध्वं विभ्राजमाने विरचितवसतिं तत्र वैकुण्ठलोके नो जातो जायमानोऽपि च समधिगतस्वन्महिम्नोऽवसानम् देवश्रेयांसि विद्वान् प्रतिमुहुरपि ते नामशंसानि विष्णो तं त्वां संस्तोऽपि नानाविधनुति वचनैरस्य लोकत्रयास्या प्योध्वं विभ्राजमाने విరచితవసతిం తత్ర వైకుంఠలోకే. ఇప్పటి వరకు పుట్టినవాడు ఇకపై పుట్టబోయేవాడు ఎవడికి కూడా నీ పరిపూర్ణ మహిమలు పూర్తిగా తెలుసుకోవడం సాధ్యం కాదయ్యా. నీ నామ సంకీర్తన సర్వశ్రేయస్కరాలని సమకూరుస్తుంది కనుక నేను నిరంతరం నీ నామాన్నే స్మరిస్తూ కీర్తిస్తూ ఉంటున్నాను. సకల లోకాలకి పైభాగంలో విరజిల్లుతున్నటువంటి వైకుంఠంలో నీవు కొలువై ఉన్నావు. అలాంటి నిన్ను ఎల్లప్పుడూ బహువిధాలుగా స్తుతిస్తూ ఉంటాను అని చెప్తున్నారు. పరమాత్ముడి యొక్క పూర్తి తత్వాన్ని చెప్పేవాడు అసలు ఎవరూ లేరు, ఎవరూ చెప్పలేరు. నిన్ను ఎంత కీర్తించినా మోక్షానికి వెళ్ళినవాడు కూడా నిన్ను పూర్తిగా తెలుసుకోలేడు. అంటే అంత లోతైనటువంటి తత్వం పరమాత్మకి ఉన్నది అని మనము దాన్ని పట్టుకోలేమని స్పష్టంగా భట్టతిరి గారు చెప్తున్నారు. ఆపసృష్యాదిజన్యా ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా జలశయనహరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్ పద్మమేకం హి నాభో దిక్పత్రం యత్కిలాహుః కనకధరణి భృత్కర్ణికం లోకరూపం. ఆపసృష్యాదిజన్యా ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా జలశయనహరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్ పద్మమేకం హి నాభో దిక్పత్రం యత్కిలాహుః కనకధరణి భృత్కర్ణికం లోకరూపం. ఆపసృష్యాదిజన్యా ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా జలశయనహరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్ పద్మమేకం హి నాభో దిక్పత్రం యత్కిలాహుః కనకధరణి భృత్కర్ణికం లోకరూపం. ఈ సృష్టి ప్రారంభ కాలంలో కారణ జలాల్లో నువ్వు బీజప్రాయంగా ఉన్నావయ్యా. ఆ సమయంలో సమస్త జీవులు కూడా నీలో లీనమైపోయి ఉన్నాయి. అప్పుడు నీ నాభి మధ్యంలోంచి జగత్ రూపంలో ఒక దివ్య పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మానికి దిక్కులన్నీ పత్రాలుగా మేరు పర్వతం దానికి కర్ణిక అంటే బీజకోశంగా అమరి ఉన్నది. అలా వికసించిన పద్మాన్నే లోకరూపంగా పేర్కొంటారు అని చెప్తున్నారు. అంటే బీజప్రాయంగా ఉన్నటువంటి ఆ పరమాత్ముడిలో ఇంత సృష్టి కూడా లీనమైపోయిందనమాట. ఎంత ఒక చిన్న బీజం, అటువంటి ఆ బీజం రూపంలో ఉన్నటువంటి పరమాత్ముడి నుంచి ఈ యావత్తు సృష్టి కూడా ఆయనలో లీనమై ఉండి తర్వాత ఏమైంది, నాభి భాగం నుంచి సమస్త జీవులు లీనమైపోయినప్పుడు అందులో ఉన్నటువంటి ఆ నాభి భాగం నుంచి జగత్తు రూపంలో ఒక దివ్య పద్మం బయటకు వచ్చింది. అంటే విస్తరించి ఉంది. అప్పుడు అంటే ముందు చిన్నగా బీజ రూపంలో ఉందన్నారు కదండి అని అనుకోవచ్చు మీరు. తర్వాత విస్తరించి ఉంది. విస్తరించి ఉన్నప్పుడు నాభి భాగం నుంచి వచ్చిందనమాట.
हे लोका विष्णुरेतर्भुवनमजनयत् न जानीथमायूयं युष्माकं ह्यन्तरस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं निहारप्रेक्ष्यमाया परिवृतमनसो मोहितानामरूपैः प्राणप्रीत्येकतृप्ता शरदमखपरा हन्तनेच्छा मुकुन्दे हे लोका विष्णुरेतर्भुवनमजनयत् न जानीथमायूयं युष्माकं ह्यन्तरस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं निहारप्रेक्ष्यमाया परिवृतमनसो मोहितानामरूपैः प्राणप्रीत्येकतृप्ता शरदमखपरा हन्तनेच्छा मुकुन्दे हे लोका विष्णुरेतर्भुवनमजनयत् न जानीथमायूयं युष्माकं ह्यन्तरस्थं किमपि तदपरं विद्यते विष्णुरूपं निहारप्रेक्ष्यमाया परिवृतमनसो मोहितानामरूपैः प्राणप्रीत्येकतृप्ता शरदमखपरा हन्तनेच्छा मुकुन्दे భూలోకవాసులైన మానవులరా, ఈ చరాచర జగత్తును సృష్టించింది శ్రీ మహావిష్ణువే. ఈ విషయాన్ని మీరు గ్రహించలేరు. ఆ విష్ణువే మీలో మరొక అంశతో అంతర్యామిగా కొలువై ఉన్నాడు. మంచులాగా మాయ అనేది మీ మనస్సుని కప్పేస్తోంది. అందువల్ల మీరంతా కూడా నామరూపాత్మకమైనటువంటి భౌతిక ప్రపంచం మీద వ్యామోహాన్ని పెంచుకొని ఇంద్రియ సుఖాల మీద అనురక్తిని కలిగి స్వర్గ సుఖాల కోసమే యజ్ఞయాగాదులు చేస్తున్నారు. ఈ విధంగా మీరు మీ జీవితాలను వ్యర్థం చేసుకుంటూ ముకుందుడి చరణ కమలాలను ఆశ్రయించకుండా సంచరిస్తున్నారు. ఎంత బాగా చెప్పారో చూడండి. మీరు చేసే పూజలు కానీ, మీరు చేసే క్రతువులు కానీ, యజ్ఞాలు కానీ, యాగాలు కానీ ఏమైనా కూడా మీ సుఖం కోసం చేస్తున్నారు. ఈ జన్మ వచ్చినందుకు దీని నుంచి విముక్తులై పరమాత్మలో లీనమైపోవాలి అనుకుని చేయడం లేదు. ఏదో ఒకటి ఆశించే చేస్తున్నారు. నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అనుకుంటున్నాను. ఎందుకయ్యా మీకు ఇవన్నీ? భగవంతుడిలో లీనమయ్యేటటువంటి సాధన ఏది ఉందో దాన్ని వెతుక్కోండి. ఆ మార్గంలో భగవంతుడిలో లీనమైపోండి అని చెప్పి భట్టతిరి గారు మనకి ఆయనకున్నటువంటి శరీర బాధని కూడా లక్ష్య పెట్టకుండా ఆయన ఏ విధంగా పరమాత్ముడికి దగ్గర అయిపోవాలి అని అనుకుంటున్నారు, ఆ విధానాన్ని మనకు కూడా తెలియజేస్తున్నారనమాట. మూర్ధ్నామక్షాం పదానాం వహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం తత్ప్రోత్క్రమ్యాపి తిష్టన్ పరిమితి వివరే భాసి చిత్తాంతరేపి భూతం భవ్యం చ సర్వం పరపురుష భవాన్ కిం చ దేహేంద్రియాదిషు స్వావిష్ణోహ్యుద్గతత్వాదమృత సుఖరసం చానుభుంక్షే త్వమేవా. మూర్ధ్నామక్షాం పదానాం వహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం తత్ప్రోత్క్రమ్యాపి తిష్టన్ పరిమితి వివరే భాసి చిత్తాంతరేపి భూతం భవ్యం చ సర్వం పరపురుష భవాన్ కిం చ దేహేంద్రియాదిషు స్వావిష్ణోహ్యుద్గతత్వాదమృత సుఖరసం చానుభుంక్షే త్వమేవా. మూర్ధ్నామక్షాం పదానాం వహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం తత్ప్రోత్క్రమ్యాపి తిష్టన్ పరిమితి వివరే భాసి చిత్తాంతరేపి భూతం భవ్యం చ సర్వం పరపురుష భవాన్ కిం చ దేహేంద్రియాదిషు స్వావిష్ణోహ్యుద్గతత్వాదమృత సుఖరసం చానుభుంక్షే త్వమేవా. విరాట్ పురుషుడుగా ఉన్నటువంటి పరమాత్ముడు ఎన్నో తలలు, పాదాలు, కళ్ళు ధరించి బ్రహ్మాండం అంతా కూడా నిండి ఉన్నాడు.
అంతేకాదు బ్రహ్మాండం దాటి కూడా వ్యాపించాడు. అంతటి గొప్ప విరాట్ పురుషుడైనప్పటికీ కూడా భక్తుల హృదయాల్లో సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నాడు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా పరమాత్ముడే. జీవుల దేహంలో ఇంద్రియాలలో ప్రవేశించి వాటి ద్వారా పరమానంద సుఖానుభూతులను పొందేది కూడా పరమాత్మ నువ్వేనయ్యా అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్క జీవుడు ఉన్నాడు అనుకోండి, వాడికి అసలు ఏముంటుంది, భగవంతుడి స్మరణే ఉండదు. అలానే వాడిని ఏం కష్టపెట్టాడు పాపం ఆయన. వాడికి పంచభూతాలు పనిచేస్తూనే ఉంటాయి. గాలి అందుతుంది, వర్షం అందుతుంది, అన్నీ నీరు అందుతాయి, అన్ని సుఖాలు వాడు కూడా అనుభవిస్తాడు. వాడు పరమాత్మను ద్వేషిస్తున్నాడు కదా అని వాడికి ఏమన్నా ఇబ్బందులు బాధలు కలగజేయాల. అందరినీ సమానమైన దృష్టితోటే చూస్తున్నాడు. యత్తు త్రైలోక్య రూపం దదదపి చ తతో నిర్గతానంత శుద్ధ జ్ఞానాత్మావర్తసే త్వం తవ ఖలు మహిమా సోపితావాన్ కిమన్యం స్తోకస్తే భాగయేవాఖిల భువనతయా దృశ్యతేత్యంతకల్పం భూయిష్టం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే. యత్తు త్రైలోక్య రూపం దదదపి చ తతో నిర్గతానంత శుద్ధ జ్ఞానాత్మావర్తసే త్వం తవ ఖలు మహిమా సోపితావాన్ కిమన్యం స్తోకస్తే భాగయేవాఖిల భువనతయా దృశ్యతేత్యంతకల్పం భూయిష్టం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే. యత్తు త్రైలోక్య రూపం దదదపి చ తతో నిర్గతానంత శుద్ధ జ్ఞానాత్మావర్తసే త్వం తవ ఖలు మహిమా సోపితావాన్ కిమన్యం స్తోకస్తే భాగయేవాఖిల భువనతయా దృశ్యతేత్యంతకల్పం భూయిష్టం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే. పరమాత్మ ముల్లోకాలని కూడా నీలో ధరించినప్పటికీ వాటికి అతీతుడిగా శుద్ధ జ్ఞాన స్వరూపుడిగా ప్రకాశిస్తున్నావు. నీ దివ్య మహిమ ఇంతది అని ఎవరు కూడా చెప్పలేరు. ఈ భువనాలన్నీ నీ విరాట్ రూపంలో ఒక అంశ మాత్రమే. ఈ భువనాలకు పైన ఉన్న 3 అంశాల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వర పరమానంద స్వరూపులుగా భావిస్తున్నావు. అలాంటి నీకు నమస్కరిస్తున్నానయ్యా అని చెప్తున్నారు. ముల్లోకాలు కూడా ఆయనలోనే ఉన్నాయి. దేని యందు ఆయనకి అనురక్తి లేదు. అంతటిని సమానమైన దృష్టితోటే చూస్తున్నాడు అనమాట. అవ్యక్తంతే స్వరూపం దురధిగమతమం తత్తు శుద్ధైక సత్వం వ్యక్తం చాప్యేతదేవా స్ఫుటమమృతరసాంబోధికల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం హరంతిం మూర్తిం తే సంశ్రయేహం పవనపురపతే పాహి మాం కృష్ణరోగాత్. అవ్యక్తంతే స్వరూపం దురధిగమతమం తత్తు శుద్ధైక సత్వం వ్యక్తం చాప్యేతదేవా స్ఫుటమమృతరసాంబోధికల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం హరంతిం మూర్తిం తే సంశ్రయేహం పవనపురపతే పాహి మాం కృష్ణరోగాత్. అవ్యక్తంతే స్వరూపం దురధిగమతమం తత్తు శుద్ధైక సత్వం వ్యక్తం చాప్యేతదేవా స్ఫుటమమృతరసాంబోధికల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసేనైవ చిత్తం హరంతిం మూర్తిం తే సంశ్రయేహం పవనపురపతే పాహి మాం కృష్ణరోగాత్. శ్రీకృష్ణ, అవ్యక్తంగా ఉండేటటువంటి నీ దివ్య రూపం తెలుసుకోవడం చాలా కష్టం. కానీ శుద్ధతత్వమైనటువంటి నీ వ్యక్త రూపం అంటే కృష్ణావతార రూపము పరమానంద సాగరంలో కెరటంలా స్పష్టంగా తెలుస్తూ మనసుకి సంతోషం కలిగిస్తూ ఉంటుంది. అందుకే సర్వోత్తమైనది, అందరికీ ఇష్టమైనది.
నీ మధుర గుణాలను ఆస్వాదించడం వలన మనసుని హరించేదైన నీ కృష్ణావతార రూపాన్ని నేను ఆశ్రయిస్తున్నాను. ఓ గురువాయూపురాధీశ, నన్ను ఈ రోగం బారి నుంచి కాపాడవయ్యా అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా చెప్తున్నారు ఆయన. నీవు దశావతారాలు ఉండొచ్చు, ఇంకా అనేకమైనటువంటి అవతారాలు ఉండొచ్చు, కానీ అన్ని అవతారాలలోనూ కూడాను చాలా గొప్పదైనటువంటిది ఈ కృష్ణావతారం. ఇందులో నీ లీలలు ప్రతి వారికి కూడా చాలా ఇష్టంగా ఉంటాయి. అందరూ ఆనందంగా వాటిని అనుభవిస్తూ ఉంటారు. నీ బాల్యం ఏమిటి, నీ యవ్వనం ఏమిటి, ఆ తర్వాత నువ్వు తీసుకొచ్చి యుద్ధం చేయించినటువంటి ఆ యుద్ధ నీతి ఏమిటి, ఇవన్నీ కూడా ఈ కృష్ణావతారంలో ఉండడం వలన ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇష్టమైనటువంటి అవతారంగా చెప్పుకుంటూ ఉంటామయ్యా. అలాగే గోపికలందరూ కూడా ఎంతో ఇష్టంగా ఈ కృష్ణావతారంలో నీ యందు భగవంతుడి యందు ఉన్నటువంటి భక్తిని మనకు చూపిస్తారు. అలాగా భట్టతిరగారు ఆయనకు ఉన్నటువంటి అనారోగ్యాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా మనకి పరమాత్మ యొక్క మహిమని మనకి చక్కగా చెప్పారు. ఒక్కసారి 10 శ్లోకాలని చదువుకుందాం. విష్ణోర్వీర్యాణి కో వా కథయతు ధరణే కస్య రేణోన్మిమీతే యస్యైవాంఘ్రిత్రయేణ త్రిజగదభిమితం మోదతే పూర్ణసంపత్ యోసౌ విశ్వాని దత్తే ప్రియమిహ పరమం ధామ తస్యాభియాయోం త్వద్భక్తా యత్ర మాద్యంత్యమృతరసమరంధస్య యత్ర ప్రవాహః ఆద్యాయాశేషకత్రే ప్రతినిమిషనవీనాయ భత్రే విభూతేః భక్తాత్మా విష్ణవే యః ప్రదిశతి హవిరాదీని యజ్ఞార్చనాదౌ కృష్ణాద్యం జన్మయో వా మహదిహ మహతో వర్ణయేత్సోయమేవా ప్రీతః పూర్ణో యశోభిస్వరితమభిసరేత్ ప్రాప్యమంతే పదం తే హే స్తోతారః కవీంద్రాస్తమిహ ఖలు యథా చేతయద్వే తథైవ వ్యక్తం వేదస్య సారం ప్రణువత జననోపతలీలా కథాభిః జానాంతస్యాస్య నామాన్యఖిల సుఖకరాణీతి సంకీర్తయధ్వం హే విష్ణో కీర్తనాద్యైస్తవ ఖలు మహతస్తత్వబోధం భజేయం విష్ణోః కర్మాణి సంపశ్యత మనసి సదా యైష ధర్మానబధ్నాత్ యానీంద్రస్యైష భృత్యః ప్రియసఖైవ చ వ్యతనోత్క్షేమకారీ వీక్షంతే యాగసిద్ధా పరపదమనిసం యస్య సమ్యక్ ప్రకాశం విప్రేంద్రాజాగరో కః కృతబహునుతయో యచ్చ నిర్భాసయంతే నో జాతో జాయమానోపి చ సమధిగతస్వన్మహిమ్నోవసానం దేవశ్రేయాంసి విద్యాన్ ప్రతిముహురపి తే నామశంసాని విష్ణో తం త్వాం సంస్తౌమి నానావిధనుతి వచనైరశ్లోకత్రయస్యాప్యోద్వం బిభ్రాజమానే విరచిత వసతిం తత్ర వైకుంఠలోకే ఆపసృష్యాదిజన్యా ప్రథమమయి విభో గర్భదేశే దదుస్త్వాం యత్ర త్వయ్యేవ జీవా జలశయం నహరే సంగతా ఐక్యమాపన్ తస్యాజస్య ప్రభోతే వినిహితమభవత్ పద్మమేకం హి నాభో దిక్పత్రం యత్ఖిలాహుః కనకధరణిభృత్కర్ణికం లోకరూపం హే లోకా విష్ణురేతర్భువనమజనయత్తన్న జానీథ యూయం యుష్మాకం హ్యంతరస్థం కిమపి తదపరం విద్యతే విష్ణురూపం నీహార ప్రేక్ష్యమాయా పరివృతమనసో మోహితానామరూపైః ప్రాణప్రీత్యేకతృప్తాः శరదమఖపరాः తనేచ్ఛా ముకుందే
మూర్నామాక్షాం పదానాం వహసి ఖలు సహస్రాణి సంపూర్య విశ్వం తత్ప్రోక్తం యాపి తిష్టన్ పరిమితి వివరే భాసి చిత్తాంతరేపి భూతం భవ్యం చ సర్వం పరపురుష భవాన్ కించ దేహాంద్రియాదేష్వా విష్ణో హ్యుద్గతత్వాదమృత సుఖరసం చానుభుంక్షే త్వమేవా యత్తు త్రైలోక్య రూపం తదపి చ తతో నిర్గతానంత శుద్ధా జ్ఞానాత్మా వర్తసే త్వం తవ ఖలు మహిమా సుపితావాత్ కిమన్యత్ స్తోకస్తే భాగ ఏవాఖిల భువనతయా దృశ్యతేత్యం సకల్పం భూయిష్టం సాంద్రమోదాత్మకముపరి తతో భాతి తస్మై నమస్తే అవ్యక్తం తే స్వరూపం దురధిగమత్తమం తత్తు శుద్ధైకసత్వం వ్యక్తం చాప్యేతదేవా స్ఫుటమమృతరసాంబోధి కల్లోలతుల్యం సర్వోత్కృష్టామభీష్టాం తదిహ గుణరసే నైవ చిత్తం హరంతిం మూర్తిం తే సంశ్రయేహం పవనపురపతే పాహి మాం కృష్ణరోగాత్. నారాయణ నారాయణ గోవింద శ్రీమన్నారాయణ నారాయణ గోవింద నారాయణ నారాయణ గోవింద లక్ష్మీనారాయణ నారాయణ గోవింద. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్ఞః సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లోకాః సమస్తాః సుఖినో భవంతు. మన ఛానల్లో ప్రసారమవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి. ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రులవ్వండి. మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్లోను, టెలిగ్రామ్ గ్రూప్లోను మరియు ఫేస్బుక్ పేజ్లోను కూడా వీక్షించవచ్చు.